కిందికి వెళ్ళి అడిగెళ్ళగెళ్ళగి తిప్పుతానా ప్రతి సల్లగుండా ఈ సంచులు ఎత్తలేవా వీళ్ళు ఏం చెప్తారు ఆడా ఇప్పుడు మళ్ళా ఏసురు అవుతుంది అప్పటికి గీసురు అవుతుంది ఇప్పుడు ఎండ కొట్టినట్టే కొడుతుంది కదరా మళ్ళీ మాపటి పూట వరకు నీ వాన సురువు అవుతుంది ఏంది కేంద్ర పత్తికి ఇట్లుండే ఇక అంటే కదరా అన్న భూమి అమ్ముడు ఎందుకు సరి పంట పండినాక అప్పులు తీరే అని ఇట్లా పంట పండితే అప్పు తీరుతాదిరా అసలు కాదురా వడ్డీలకు కూడా సరిపోరాయి పైసలు ఏం చేద్దామన్నా అకాల వర్షాలు వచ్చి పంట అంతా ఆగమాగం చేసిపోయా మనకు ఒక్కరికే కొట్టినాయి వానలు కొలకు కొట్టేదిరా పొలం చూడబోతే పొలం అట్లా మొత్తం నేలకు ఉన్నది పత్తి చూడబోతే పత్తి ఇట్లా అప్పులు కడదామంటే పైసలు లేవా అప్పులు వాళ్ళు ఇంటి మీదకి రాబట్టి భూమి అమ్ముదామంటే చెల్లె దొరసానట్టు పడబట్టే ఏం చేయాలనో ఏం కథ నాకు ఏం దొరకలేదురా కాదన్నా పెట్టిన పెట్టుబడి వస్తలేదు కూళ్ళ మందం వస్తలేదు దిగుబడి వస్తలేదు అని భూమి రీకా ఉంచుకుంటావా అన్న నాకు అర్థం కాదు భూమి రీకా ఉంచుకోమరా చిన్నోడా పెట్టింది పెట్టినట్టు భూమి భూదేవరే తింటే మరి మనకెట్లా మన కడుపుకి ఎట్లా పిల్లల భవిష్యత్తు ఎట్లా ఏందిరా 2 ఏళ్ళ నుంచి ఇదే కథ అవుతుంది కదరా నువ్వు అనేది నిజమే అన్నా పెట్టిన పెట్టుబడి చేతకూళ్ళు అప్పుల మిత్తిలు దిగుబడి లాభాలు ఇవన్నీ ఏవి వస్తలేవని మనం చూసుకుంటూ కూర్చుంటే కాదన్నా ఓ పంట వస్తాయి కావచ్చు ఓ పంట రాకపోవచ్చు అయినా మనం ధైర్యం చేయకుండా పంట పండితేనే రైతులమవుతాం ఇట్లా డీల పడితే ఏందన్నా ఏం కాతి